తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఎదురు లేకుండా పోయింది. ఆ పార్టీలో నాయకులు కేసీఆర్ గారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలంటేనే గజగజ వణికిపోయేవారు. అధికారం దూరమైన తర్వాత ఏ పార్టీ నాయకుల పరిస్థితి కూడా అంతే. ఆ పార్టీ నాయకులే ఆ పార్టీ అధినేతకు కొన్ని సందర్భాల్లో విలువ కూడా ఇవ్వకుండా పోతారు. అయితే ఇలాంటి పరిస్థితి మాత్రం బహుశా భారతదేశ రాజకీయ కుటుంబాలలో ఏ కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కేసీఆర్ గారి కుటుంబంలో మాత్రం ఈ రకమైన పరిస్థితి వస్తుంది అని కూడా ఎవరు ఊహించకపోవచ్చు. బట్ అది రానే వచ్చిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుండి హరీష్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి లేకుంటే హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు ఏ రకంగా వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరికొన్ని రోజుల నుండి ఏకంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న సాయంత్రం నుండి కల్వకుంట్ల కవిత రాసిన లేఖ అయితే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. అందులో ఏకంగా కేసీఆర్ తప్పు చేశారు అని చెప్పేసి తన తప్పులనైతే కవిత ఎత్తి చూపుతూ ఓ లేఖ రాయడం జరిగింది. అయితే నిజానికి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ని ఎవరు ఏమన్నా కానీ ఆ పార్టీలో ఆలస్యం చేయకుండా పార్టీ నుండి పక్కకు తోసేస్తుంటారు. మరి కల్వకుంట్ల కవిత పాజిటివ్ నెగిటివ్ అని రాసిన లేఖ బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ మైనస్ అనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో గ్రూపులు నడుస్తున్నాయి అని, కేసీఆర్ ఫ్యామిలీలో రాజకీయ మనస్పర్ధాలు వచ్చాయి అని ప్రచారం ఉంది. వీటికి బలం చేకూర్చేలా ఇలా కవిత సైతం ఒకటి రెండు సందర్భాల్లో పార్టీ పైన ధిక్కర స్వరం అయితే వినిపించింది. ముఖ్యంగా మేడే వేడుకల్లో పాల్గొన్న ఆమె భౌతిక తెలంగాణ సాధించాం కానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఆ తర్వాత తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత తనపై కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని వారే తనను ఇబ్బందుల పాలు చేయాలి అని చూస్తున్నారంటూ మాట్లాడారు. తాజాగా కేసీఆర్ ను ప్రశ్నిస్తూ లేఖ రాయడం మరింత సంచలనంగా మారింది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి విడుదలైన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే కేసీఆర్ తో కవిత భేటీ అయ్యారు. అనంతరం పలు హాట్ కామెంట్స్ అయితే చేశారు. తాజాగా ఆయనకు లేఖ రాయడం వంటివి చేయకుండా నేరుగా గులాబీ వాసును కలిసి చర్చించొచ్చు కదా అనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక తాజా పరిణామాల దృష్ట్యా కూతురు కవిత విషయంలో కేసీఆర్ ఎలా స్పందించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముందు నుంచి క్రమశిక్షణకు పెద్దపీట వేసే కేసీఆర్ తన కూతురు విషయంలో ఎలా వ్యవహరించనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పార్టీ నుండి ఆమెను తప్పిస్తారా, లేదంటే కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా, గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు అనేది మొత్తానికి ఆసక్తికరంగా మారిపోయింది. కవిత ఇటీవల తన కొడుకు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకు వెళ్లారు. నేడు ఆమె తిరిగి హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈ క్రమంలో ఆమె లేఖ బయటకు రావడంతో సంచలనంగా మారింది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడే కవిత విదేశాల నుండి స్వదేశానికి వచ్చిన సందర్భంలోనే లేఖ బయటకు రావడంలో ఆంతర్యం ఏముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఈ సమయంలో ఈ లేఖను విడుదల చేసింది ఎవరు అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. ఇదంతా రాజకీయ గేమింగ్ లో భాగమా అన్న చర్చ కూడా నడుస్తుంది.